మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అక్షయ తృతీయ పసిడి పండగ అంటే మనకి ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలని మనం అందరం ఆశపడతాం, కొంటుంటాం కూడా. అదే కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే పండగ రోజు ఆఫర్లు చూసుకుంటుంటాం. ఇంకొన్నిసార్లు ఏంటంటే షాప్లలో ఉంటే జీఎస్టీ కట్టబడుతుంది అని చెప్పేసి ఉండే చిన్న చిన్న షాప్స్లలో కావచ్చు, హౌస్ లైన్ దగ్గర చేయించుకుంటాం. సో అది చేయించుకోవడంలో తప్పులేదు. కాకపోతే మనం గోల్డ్ కొనుక్కునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎట్లా మనం మోసపోయే అవకాశాలు ఉంటాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. బంగారం మనం కొనుక్కునేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుందాం అనేది కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి సాయిరాజ్ గారు ఉన్నారు, తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఇవాళ అక్షయ తృతీయ, మీకైతే దాదాపు ఒక 1 వీక్ నుంచా 10 డేస్ నుంచా ఫుల్ బిజీగా ఉన్నారు. అక్షయ తృతీయ అంటే ఇది మాకు ఆల్మోస్ట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకుంటే ఫస్ట్ అక్షయ తృతీయ వస్తుంది అండ్ దెన్ ధన్తెరస్. సో ఇవి 2 రోజులు అనేటివి మాకు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో చాలా పెద్ద రోజులుగా భావిస్తాము. సో దీని ప్రిపరేషన్ ఆల్మోస్ట్ మాకు ఒక 1 మంత్ ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ అంటే 10 డేస్ బ్యాక్ అని కాదు, 1 మంత్ ముందు నుంచే ప్రిపరేషన్ అవుతుంది. అసలు నిజంగా గోల్డ్ కొనేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా గోల్డ్ కొనడానికి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి మనకు హాల్మార్క్. ఈ మధ్య మీకు ఐడియా ఉండొచ్చు అందరి కస్టమర్స్కి, హాల్మార్క్ అనేది కంపల్సరీ అయిపోయింది. హాల్మార్క్ ఉన్న జ్యువెలరీ అండ్ జిఎస్టీతో ఉన్న జ్యువెలరీ పర్చేస్ చేస్తే ఇట్ వుడ్ బి ద సేఫెస్ట్. అంటే ఇంకా అది ఇంకా మనకి ఎక్కడికి వెళ్ళినా పక్కా ప్యూర్ ఉన్నట్టు. అండ్ ఏ జ్యువెలరీ నుంచి తీసుకున్నా, ఇప్పుడు హాల్మార్క్ జ్యువెలరీ చాలా జ్యువెలరీస్ దగ్గర ఉంటాయి, ఏ జ్యువెలరీ నుంచి తీసుకున్నా ఇట్స్ ఎ గ్యారంటీ దట్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా మనకు 916 బంగారం వస్తున్నది అనే ఒక నమ్మకం అండ్ గ్యారంటీ ఉంటుంది. సో హాల్మార్క్ ఒకటి చూసుకోవాలి. అండ్ జిఎస్టీ, చాలామంది జిఎస్టీ లేకుండా బిల్ చేసుకుంటారు, కానీ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ. జిఎస్టీతో బిల్ తీసుకుంటే వీ విల్ బీ సేఫర్ సైడ్. రేపటి నాడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా వీ విల్ బీ ఆన్ సేఫర్ సైడ్. యాజ్ ఎ కస్టమర్ వీ విల్ బీ ఆన్ సేఫర్ సైడ్. సో దీస్ ఆర్ ద మెయిన్, ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే, హాల్మార్క్ ఒకటి అండ్ జిఎస్టీ బిల్ ఒకటి, ఇవి 2 ఇంపార్టెంట్ థింగ్స్ యాక్చువల్లీ. మీరు చెప్పినట్టు సొక్కం బంగారం అంటే ఇట్లాంటి ప్యూర్గా గోల్డ్, దానిపైన ఏం డిజైన్స్ రాళ్ళు ఉండేవి తీసుకోకపోతే అయితే ఓకే. కానీ గోల్డ్లో ఈ మధ్యకాలంలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చేసినాయి. మంచి స్టోన్ వర్క్తో రావడం కావచ్చు, అండ్ దాంతోపాటు కుందన్ జ్యువెలరీస్ అని కావచ్చు, పర్ల్స్, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ జ్యువెలరీ పర్చేస్ చేసినప్పుడు సో ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి కస్టమర్? ముందుగా స్టోన్ జ్యువెలరీకి వచ్చి తీసుకునేటప్పుడు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నా వాళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసే రకంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్, ఒక స్టోన్ తీసుకుంటున్నాం, ఆ స్టోన్ వెయిట్ ఎంత, ఆ స్టోన్ కాస్టింగ్ ఎంత, ఆ స్టోన్ ఏ గ్రేడ్ స్టోన్, ఆ స్టోన్ కలర్ ఏంటి, క్లారిటీ ఏంటి. సో ఇవన్నీ టర్మ్స్ తెలుసుకున్నాకనే మనము విత్ సర్టిఫికేట్ వచ్చేది ఉంటేనే పర్చేస్ చేస్తే బాగుంటుంది. సో చిటింగ్ జరగదు, ఓకే. కానీ చాలామంది ఏంటంటే మీరు అన్నట్టే జిఎస్టీ కట్టుడు భయపడి బయట చిన్న చిన్న చేయించుకునే షాప్లో కానీ, చేయించి పెట్టే షాప్స్లో కానీ గోల్డ్వి అక్కడ తీసేసుకుంటారు. మన గల్లీలో ఉండడం కావచ్చు, ఒక దగ్గర సముదాయంలో ఒక 15-20 షాపులు ఉంటాయి కదా, సో అక్కడ వెళ్ళి పర్చేసెస్ చేస్తుంటుంటారు. సో అది ఎంతవరకు సేఫ్ కస్టమర్కి? ఇప్పుడు జిఎస్టీ బిల్లు లేదు, సపోజ్ అనుకుందాము, ఒక జిఎస్టీ బిల్లు లేదు మన దగ్గర. రేపు పొద్దున్న అనుకోకుండా కస్టమర్ మనం ప్యూరిటీ చెకప్ చేసి, ఇది వచ్చేసి ప్యూరిటీ మెషిన్ అంటామండి దీంట్లో ఏంటంటే ప్యూరిటీ. ఒక ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్, ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని ఇది ఎక్స్రే మెషిన్ అండి. ఈ ఎక్స్రే మెషిన్లో పెట్టామంటే వితిన్ 30 సెకండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా పాయింట్అవుట్ చేసి పెట్టాను నేను. సో ఇలా ఒక పాయింట్కి పెట్టేసుకొని ఈ పాయింట్ దగ్గర మనకి ప్యూరిటీ ఎంత ఉన్నది ఏంటి అనేది వితిన్ 30 సెకండ్స్లో చెప్పేస్తుంది. సో ఇలాంటి మెషిన్స్ ఉన్న దగ్గర ఎగ్జాంపుల్ ఏంటంటే ప్యూరిటీ మెషిన్లో రింగ్ ప్లేస్ చేసారు, అయితే ఆ పాయింట్ మనకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది అనమాట. సో తన సిస్టంలో చేసింది ఏం లేదు, జస్ట్ ఇందాక ఉండేదాన్ని న్యూగా రీస్టార్ట్ అని చెప్పి చేస్తే దానికి సంబంధించిన ప్యూరిటీ డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి. సో ప్యూరిటీ డీటెయిల్స్ ఏంటని నాకైతే తెలియదు, ఒక్కసారి సాయిరాజ్ గారితో మాట్లాడు. సో ఏం డిస్ప్లే అవుతుందండి అక్కడ?
ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ప్లేస్ చేసాం, ఈ రింగ్లో ఈ పాయింట్లో ప్లేస్ చేసాం. ఈ పాయింట్లో వచ్చేసి మనకి ఇది 18 క్యారెట్ డైమండ్ రింగ్ అండి. 18 క్యారెట్ కాబట్టి మనకి 75% ప్యూరిటీ ఉంటుంది గోల్డ్ది. అదర్ అలాయ్స్ వచ్చేసి కాపర్ కానివ్వండి, సిల్వర్ కానివ్వండి, మీకు 10.8% సిల్వర్ అండ్ 12.5% కాపర్ ఉన్నది. సో ఓవరాల్ వచ్చేసి 18.22 క్యారెట్. సో 75% అంటే 18 క్యారెట్ ఉండాల్సిందే. సో ఇలాంటి మెషిన్స్లో మనం ఎప్పుడైనా చెక్ చేయించినప్పుడు, బయట చేయించింది ఏదైనా చెక్ చేయించినప్పుడు, మా దగ్గర కూడా చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు, వాళ్ళు చెక్ చేయించుకుంటారు. 22 అన్న దగ్గర 21 ఉంటుంది, 18 అన్న దగ్గర 17 ఉంటుంది, 16 ఉంటుంది. ఒక 3-4 గ్రామ్స్కి అయినంటే బేర్ చేయొచ్చు. అది ఒక 100 గ్రామ్స్లో మనము 21 క్యారెట్ ప్యూరిటీ తీసుకున్నాం అనుకోండి, చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు రేట్లో కానివ్వండి. అండ్ మీరు రేపు పొద్దున్న ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా పక్కా 22 క్యారెట్ ఉంటే ఏంటంటే మీకు 100% ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది. అదే ఒకవేళ 22 కన్నా తక్కువ, అంటే ఇలా ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 21 కానివ్వండి 20 కానివ్వండి ఉన్నదనుకోండి, ఎక్స్చేంజ్ వాల్యూ కూడా మీకు తక్కువ వస్తుంది. ఎందుకంటే డిడక్షన్ ఉంటుంది, గోల్డ్ ప్యూరిటీ తక్కువ ఉన్నది కాబట్టి, 916 లేదు కాబట్టి డిడక్షన్ అనేది కూడా ఉంటుంది మీకు. ఇప్పుడు మీరు చెక్ చేసిన రింగ్ ఎన్ని క్యారెట్స్ ఉందండి? ఇది వచ్చేసి 18 క్యారెట్ రింగ్, ఇది వచ్చేసి 11 గ్రామ్స్ రింగ్ అండి. ఇది వచ్చేసి డైమండ్ 1.25 క్యారెట్ స్టోన్ అండి. ఇది సింగిల్ స్టోన్ 1.25 క్యారెట్ స్టోన్. ఇది వీళ్ళ షాప్లోనే వీళ్ళు చెక్ చేస్తున్నారు, అందుకనే కరెక్ట్ 18 క్యారెట్స్ వచ్చిందనే డౌట్ కూడా ఉంటుంది కదా. అందుకని ఒక్కసారి మన ఆర్నమెంట్ తీసి మనం కూడా చెక్ చేద్దాం. మన ఆర్నమెంట్ చెక్ చేసినప్పుడు ఎట్లా వస్తుందో చూద్దాం. ఎందుకంటే నేనైతే ఇక్కడ గోల్డ్ కొనలేదు, జ్యువెలరీ అసలు పర్చేసెస్ అనేది తెలీదు, ఇక్కడ షాపింగ్ అయితే నేను చేయలేదు. సో ఒక్కసారి నా దగ్గర ఉండే బ్యాంగిల్తో కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. దీనివల్ల మనకు కూడా క్లారిటీ వస్తుంది, అసలు మెషిన్ పర్ఫెక్ట్గా ఎట్లా వర్క్ చేస్తుంది అనేది. ఓకే, డిపెండ్స్ అపాన్ మన ఇష్టం, అంతేనా? ఎస్ మేడం, ఎనీ పాయింట్. మనం ఒకవేళ మెల్టింగ్, ఒకవేళ సపోజ్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్పాలంటే, ఎగ్జాక్ట్ ఎక్స్చేంజ్ వాల్యూ చెప్పాలంటే మేడం, ఒక 5-6 పాయింట్స్లో చెక్ చేసుకొని యావరేజ్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది మేడం. సో జస్ట్ ఇన్ 30 సెకండ్స్ మేడం మనకు మొత్తం అంతా తెలిసిపోతుంది మేడం. దీంట్లో లైక్ గోల్డ్ ఎంత ఉన్నది, సిల్వర్ ఎంత ఉన్నది, కాపర్ ఎలా ఉంది, ఇక్కడ వచ్చేస్తుంది మేడం విత్ ఇన్ 30 సెకండ్స్లో మనకి 92.75 ప్యూరిటీ ఉన్నది మేడం. సో ఇది మీరు తీసుకున్న గోల్డ్ అనేది చాలా బాగుంది మేడం. యాక్చువల్గా ఏదైతే ప్రామిస్ ప్రకారంగా ఇచ్చారో ఆ ప్రామిస్ ప్రకారంగా 916 అండ్ అబోవ్నే ఉన్నది మేడం. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి క్యారెట్ పరంగా వచ్చేసి 22.26 క్యారెట్స్ ఉన్నది మేడం ఇది. యా, ఇప్పుడైతే మనం ఇన్ కేస్ అక్కడ వేరే షాప్స్లో చిన్న షాప్స్లో ఏదైతే కొంటామో జిఎస్టీ భయపడి జిఎస్టీ కట్టొద్దు అని చెప్పేసి అట్లాంటి కొన్నప్పుడు కూడా అక్కడ ఇట్లాంటి మెషిన్ ఉంటే చెక్ చేసుకుంటే సరిపోతుంది అంటారు మీరు? మెషిన్ ఉంటే సరిపోతుంది మేడం. అంటే సర్టిఫికేట్ బెటర్ ఏంటంటే మేడం, రేపు పొద్దున్న ఎప్పుడైనా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, మనము లైక్ ఫైల్ చేసుకుంటే ఇట్స్ అన్ ఇన్కమ్ టు ఇండియా, మన కంట్రీకే ఇన్కమ్ కదా మేడం. జిఎస్టీ అనేది ఇట్స్ ఇన్కమ్ టు ఇండియన్ కాబట్టి ఇట్ ఈస్ బెటర్ దట్ మనము 3% జిఎస్టీతో తీసుకుని అండ్ ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 3% జిఎస్టీతో పాటు తీసుకుంటేనే ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ మేడం. ఎనీ టైమ్ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ మేడం. సో ఇది ఫస్ట్ పండుగ నాడు మనం బంగారం కొనుక్కొని పోయేటప్పుడు ఇట్లా సార్ చెప్పినగా అట్లాంటివి జాగ్రత్తలు మనం తీసుకుందాం. పండగని సంతోషంగాతో పాటు జాగ్రత్త కూడా జరుపుకోవాలి. ఎందుకంటే బంగారం రేటు పిట్న బిరమవుతుంది, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. పోయిన ఏడాదితో ఈ ఏడాది పోలిస్తే 5% అబోనే రేట్ అయితే పెరిగింది. మరి వచ్చేసారి కూడా బంగారం రేటు పెరుగుతూనే ఉంటుంది. కొంతమంది సేవింగ్ పర్పస్ కొనుక్కుంటాం, ఇంకొంతమంది సెంటిమెంట్ కొనుక్కుంటాం, ఇంకొకటి బంగారం అంటే అమ్మవారి అని పవిత్రతగా కూడా కొనుక్కుంటాం. సో మనం ఎంత సెంటిమెంట్ పవిత్రతగా భక్తిగా కొనుక్కుంటున్నామో అంతకంటే ఎక్కువ జాగ్రత్త ఈ పండుగ నాడు ఉండాలి. సో ఆఫర్లు చూసి మోసపోవద్దు ఎవరు కూడా. ఆఫర్లు ఇవ్వాలి కాకుండా రేపైన ఉంటాయి. సో మనం కొట్టే 70,000కి వాళ్ళు ఇచ్చే 5-10,000 ఆఫర్లు చూసి మోసపోతే మాత్రం ఉన్న 70,000 కూడా గంగలు పోసినట్టే. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ పండుగ రోజు మనం అందరం కూడా పసిడి ఇంటికి తీసుకెళ్దాం. సో ఇది పసిడి తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బయట మీరేడన్నా కొనుక్కున్నా మీకు డౌట్ వస్తే తర్వాత మీరు తీసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు సార్లు చెప్పారుగా, ఇవన్నీ కూడా మనం యాద పెట్టుకుందాం. సో ఇది గోల్డ్ సేల్స్కి అండ్ దాంతోపాటు జాగ్రత్తలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.